ఓనర్ గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు వచ్చేసి చిన్న కమ్యూనిటీలో ఉంటుంది. మెయిన్ రోడ్ కి దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. 122 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ ఇల్లు, 3 years ఓల్డ్ ఇల్లు. దీని ప్రైస్ 88 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ ఇల్లు యొక్క వివరాలు మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి తొర్రూరులో ఉంటుంది. మీ అందరికి తెలిసిందే, తొర్రూరు అనేది GHMC లో కలిసింది. ఈ తొర్రూరుని డివిజన్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తొర్రూరుకి 53 వార్డ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో డెవలప్మెంట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇక రోడ్ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో, హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ORR ఎగ్జిట్ నెంబర్ 12 and 11 సర్వీస్ రోడ్ నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది మనకి ఇంజాపూర్కి వెళ్ళే మెయిన్ రోడ్. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు చేరుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి 3 years ఓల్డ్ ఇల్లు, 122 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet వైడ్ రోడ్, 2200 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఇల్లు డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. 24.5 x 45 డైమెన్షన్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో చిన్న పార్కింగ్ ఉంటుంది. మంచి హాల్, కిచెన్, ఒక బెడ్రూమ్ ఉంటుంది. పైన 2 BHK పోర్షన్ ఉంటుంది. ఇల్లు అయితే చాలా బాగుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న కార్ పట్టే విధంగా ఉంది. మనకు పార్కింగ్ లో చూసుకోవచ్చు, వాల్స్ కి మంచి టైల్స్ వేయడం జరిగింది. షుగర్ కేన్ టైల్స్ అంటారు వీటిని. డోర్ కూడా చూసుకోవచ్చు ఎంత హైట్ లేపారో. డోర్ చాలా హైట్ లేపడం జరిగింది. మనకి స్లాబ్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ డోర్ కూడా మనకి టేక్ తో చేయడం జరిగింది. మంచి ఫినిషింగ్ కూడా ఉందన్నమాట. ఓనర్స్ ఎక్కువ ఉండలేదు ఇందులో. సో వాళ్ళకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది అనమాట. ఈ ఇల్లుకి ముందు 30 feet వైడ్ రోడ్, CC రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. మనకి వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇల్లుకి సంపు ఉంది. అదే విధంగా బోర్ పాయింట్ కూడా ఉందన్నమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి లొకేషన్ లో ఇల్లు ఉంది. సో మార్కెట్ కంటే తక్కువ రేటు 88 lakhs. మీరు చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ ధరలో అయితే ఇల్లు లేవు. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు, హాల్ చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా హాల్లో చాలా బాగుంది. మనకి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా, కిచెన్ రెండు కలిపి ఉన్నాయి. చూసుకోవచ్చు, ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు. కింద మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి, పైన కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. కిచెన్ కూడా చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చాలా విశాలంగా ఉంది కిచెన్. అటు పక్కన కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి మనకి. ఇటు వచ్చేసి మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ అయితే చిన్నగా ఉంది. 122 స్క్వేర్ యార్డ్స్ ఇల్లే అయినా సరే ప్లానింగ్ ఉండడం వల్ల హాల్, కిచెన్ మంచిగా వచ్చాయి. బెడ్రూమ్ మాత్రం చిన్నగా వచ్చింది. ఇదైతే అందరికి తెలిసిన విషయమే. చూస్తుంటే అర్థమైపోతుంది బెడ్రూమ్ చిన్నగా వచ్చింది, కానీ చిన్న పిల్లలకైతే సరిపోయే విధంగా ఉంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. బెడ్రూమ్ చిన్నగా ఉన్నా కానీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మెట్లు కూడా స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ చూసారు కదా. ఆ బెడ్రూమ్ చిన్నగా ఉన్నా కానీ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మనకి పైన కూడా హాల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. వీళ్ళ గొప్పతనం ఏంటంటే 3 bedrooms లో కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఇల్లంతా ఫుల్లీ ఫర్నిష్డ్. చూసుకోవచ్చు, విశాలంగా ఉంది బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇటు పక్కన చూసుకుంటే మనకి ఈ డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చింది. చిన్నగా డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చింది. మీరు చూసుకోవచ్చు, అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. మంచి టైల్స్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, తొర్రూరుని GHMC లో కలపడం జరిగింది. దీన్ని డివిజన్ గా మార్చారు. వార్డ్ నెంబర్ కూడా 53 ఫిక్స్ చేశారనమాట. డెవలప్మెంట్స్ ఎవరు ఆపినా ఆగవు. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చాము. చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అదే విధంగా ఉంది. ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ ఇటు పక్కన చూసుకుంటే బాల్కనీ కూడా ఉందన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. మన టెర్రస్ మీద చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుంది అనమాట. అంత దగ్గరలో ఇల్లు ఉంటుంది. వాటర్ ట్యాంక్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ లో పెట్టారో. ఇలా హైట్ లో పెట్టడం వల్ల వాటర్ ప్రెషర్ కిందకి చాలా ఫాస్ట్ గా వస్తుంది. అందుకే ఇంత హైట్ లో పెట్టారు. ఇల్లు అయితే చాలా బాగుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ ఇల్లుకి విజిట్ కి రావాలన్నా గానీ
పైన నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము, కానీ మా నుంచి 100% సర్వీస్ మీకు ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా దగ్గరుండి మేమే ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.